మస్ట్ అండ్ మస్ట్ నాట్ ఎప్పుడు వాడాలో మీకు తెలుసా? When to use must? We use must to talk about what is necessary to do. అవసరమైనటువంటిది, అత్యవసరమైనటువంటిది, కంపల్సరీగా చేయాల్సింది, ఖచ్చితంగా చేయాల్సింది, మనం స్ట్రెస్ చేసి చెప్పేది వాటి సందర్భంలో మస్ట్ని వాడతాం. ఐ మస్ట్ డూ మై హోంవర్క్. యు మస్ట్ బీ క్వైట్ ఇన్ ద లైబ్రరీ. లైబ్రరీలో ఖచ్చితంగా నువ్వు క్వైట్గా, సైలెంట్గా ఉండాల్సిందే. హోంవర్క్ అనేటువంటిది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఇవి సలహాలు కాదు, ఖచ్చితంగా ఒకటి బైండింగ్ అనమాట, కంపల్సరీగా చేయాలి. లీగల్గా కానీ ఏదైనా పని కంపల్సరీగా కానీ చేయాల్సిన సందర్భంలో మనం మస్ట్ అనేటువంటిది వాడతాం. ఈ మస్ట్ అనేటువంటి మోడల్ వర్బ్ ఇంకా ఎక్కడెక్కడ వాడాలో ఈ వీడియోలో మరింత లోతుగా తెలుసుకుందాం. హౌ టు యూజ్ మస్ట్? వీ కెన్ యూజ్ మస్ట్ విత్ ఆల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. వి యూజ్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఆఫ్టర్ మస్ట్. మస్ట్ తర్వాత ఆ మాటకు వస్తే ఎటువంటి మోడల్ వెర్బ్స్ అయినా క్యాన్, కుడ్, షల్, షుడ్, మే, మైట్, వీటి తర్వాత మనము బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ దట్ ఈస్ V1 నే మనము వాడతాం. షీ మస్ట్ స్టడీ ఫర్ ది ఎగ్జామ్. హీ మస్ట్ బ్రింగ్ హిజ్ ఐడెంటిటీ కార్డ్. ఇప్పుడు ఐ, యు, హీ, షీ, ఇట్, వి, దే ఈ ప్రొనౌన్స్తో మనము మస్ట్ ఎలా వాడాలో చూద్దాం. ఐ మస్ట్ ఎక్సర్సైజ్. యూ మస్ట్ లిసన్ టు మీ. హీ మస్ట్ పే ద బిల్స్. షీ మస్ట్ కంప్లీట్ హెర్ అసైన్మెంట్. ఇట్ మస్ట్ రైన్ నౌ. వీ మస్ట్ గో ఎర్లీ. దే మస్ట్ వాచ్ ద మూవీ. వెన్ టు యూజ్ మస్ట్ నాట్. ఈ మస్ట్ అనేటువంటిది పాజిటివ్ సెంటెన్స్ అయితే మస్ట్ నాట్ అనేటువంటిది నెగిటివ్ అనమాట. యూజ్ మస్ట్ నాట్ టు టాక్ అబౌట్ వాట్ ఈస్ ప్రొహిబిటెడ్ ఆర్ అగేన్స్ట్ ద రూల్స్. రూల్స్కి వ్యతిరేకమైనటువంటిది కానీ, రూల్స్ని అతిక్రమించే ఉండేటువంటిది కానీ, ఏదైనా నిషేధాజ్ఞ జారీ చేయడం కానీ మనం మస్ట్ నాట్ అనేటువంటిది వాడతాం. వీ మస్ట్ నాట్ టేక్ ఫొటోస్ ఇన్ ద మ్యూజియం. మ్యూజియంలో ఫొటోస్ తీయకూడదు, అది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి సందర్భంలో మనం మస్ట్ నాట్ అనేటువంటిది వాడతాం. యూ మస్ట్ నాట్ పార్క్ యువర్ కార్ హియర్. మస్ట్ నాట్ అని చెప్పాడు, ఖచ్చితంగా అక్కడ చేయకూడదు. పార్క్ చేసేది ఏమవుతుంది, ₹1000 పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. హౌ టు ఫార్మ్ మస్ట్ నాట్. ఈ మస్ట్ నాట్ అనేటువంటి స్ట్రక్చర్ ఎలా ఫార్మ్ చేయాలో చూద్దాం. వీ కెన్ యూస్ మస్ట్ నాట్ విత్ ఆల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఆల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ లైక్ ఐ, హీ, షీ, యూ వీటన్నిటితో కూడా మనం మస్ట్ నాట్ని వాడచ్చు. వి యూజ్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ ఆఫ్టర్ మస్ట్ నాట్. ఇందాక మనం చెప్పినట్టుగా మోడల్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షాల్, షుడ్, మస్ట్ వీటి తర్వాత మనము ఎప్పుడు కూడా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బే వాడతాం. కాబట్టి ఈ మస్ట్ నాట్ నెగిటివ్లో కూడా మనం బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే V1 మాత్రమే వాడతాం, క్రియ యొక్క మొదటి రూపము. షీ మస్ట్ నాట్ టాక్ డ్యూరింగ్ లెసన్స్. అంతేగాని షీ మస్ట్ నాట్ టాకింగ్, షీ మస్ట్ నాట్ టాక్డ్ ఇటువంటిది మనము చెప్పకూడదు. షీ మస్ట్ నాట్ టాక్ డ్యూరింగ్ లెసన్స్. హీ మస్ట్ నాట్ ఈట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇందాక నేను కొన్ని సెంటెన్సెస్ ఈ స్ట్రక్చర్లో చేశాను కదా, మీరు ఒకసారి స్క్రీన్ని ఆపి పాజ్ చేసి మీ అంతటి మీరు సెంటెన్సెస్ ట్రై చేయడానికి ప్రయత్నించండి. అలా కుదరదు అనుకుంటే నాతో పాటు కొన్ని సెంటెన్సెస్ ట్రై చేయండి. ఐ మస్ట్ నాట్ స్కిప్ దిస్ వీడియో. యు మస్ట్ నాట్ పార్క్ యువర్ వెహికల్ హియర్. హీ మస్ట్ నాట్ వాచ్ మూవీస్. షీ మస్ట్ నాట్ ప్లే ఇన్ ద సన్. ఇట్ మస్ట్ నాట్ రెయిన్ నౌ. వీ మస్ట్ నాట్ ప్లే అవుట్ సైడ్. దే మస్ట్ నాట్ గో దేర్. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనం మస్ట్ ఆర్ మస్ట్ నాట్ ని సరిగ్గా నేర్చుకున్నామో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ మస్ట్ ఆర్ మస్ట్ నాట్. ఇంకేం వాడక్కర్లా, మస్ట్ కానీ మస్ట్ నాట్ కానీ. వెన్ ద ట్రాఫిక్ లైట్ ఈస్ రెడ్, యూ డాష్ స్టాప్. యూ డాష్ లిజన్ టు యువర్ టీచర్ కేర్ఫుల్లీ. దే డాష్ స్మోక్ ఇన్ పబ్లిక్ ఏరియాస్. ఐ డాష్ పాస్ ది ఎగ్జామ్ టు గ్రాడ్యుయేట్. He dash drive a car before he turns 18.
When the traffic light is red, you must stop. You must listen to your teacher carefully. They must not smoke in public areas. I must pass the exam to graduate. You must not drive a car before he turns 18. I think must and must not మీకు బాగా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆగిల్ సమీద యూట్యూబ్ ఛానల్.